చెప్పు ఇక దా. చూడు ఒకసారి అంతా మొన్న గోడ కట్టినాం, బాత్రూమ్ కట్టినాం, ఎట్లున్నది వాస్తు అసలు ఏంటిది. సరే రేకులు వేసినాం. ఎప్పుడు మొన్న వేసినావా? ఇంతకుముందు ఒకసారి అప్పుడు వచ్చినప్పుడు వచ్చినాం. ఇదంతా గోడ కట్టినాం. ఆడేసినాం. బాత్రూమ్ ఇది ఎవరిది? ఇది మా బాబాయ్ ఉప్పలే అమ్మ. ఏది ఇట్లా ఇట్లా పెట్టాలని చెప్పినాం కదా అప్పుడు. గోడ గోడ ఇట్లా పెట్టి అది వాళ్ళదా? మనకి ఇక్కడ కట్ అయింది. ఓకే 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 రైట్ ఓకే రైట్. ఈశాన్యం తీద్దాం, అదే తీద్దాం ఇప్పుడు. ఓకే ఓకే. ఉప్పలమ్మ పర్పస్ పెడుతున్నారా అన్న? ప్రస్తుతం ఏం పెట్టాం కానీ ఉందిగా ఉందా? ఉన్నది మా అన్న పెట్టుకునేది. కానీ ఇక మనం కోడిని కోసం ఇతర చేయగడిగి అని చెప్పి వాళ్ళు చెప్తే అప్పుడప్పుడు పోతా ఉంటాను సంవత్సరానికి ఒకసారి. కోడిని కోసం 3-4 తీసుకొని పెట్టేదా? పెట్టించేది. అట్లా కాదుగా సాంప్రదాయం. మా అన్న పెట్టుకునే సొంతం. మనం పొత్తులు ఉండే కానీ అది జమాన్లో ఉండేది. తర్వాత పెడతలేవు ఇక. నేను పెడతలేను. కాకపోతే ఏంటంటే మనం వేసుకోవాలి కొంచెం. క్రైస్తవకు వచ్చినా అసలు వాస్తవానికి అది. ఇప్పుడు మీ అమ్మ రూమ్ ఏడ కట్టించారు? ఇక రూమ్ కట్టేయాలి, ఇక సపరేట్ లేదు. ఎల్లుంటారు ఇక వాళ్ళ కాడ ఉంటే నెల వాళ్ళకన్నా. అంతేనా? అట్లా నడిపిస్తారు ఇక. అర్థం ఏంటంటే ఈ బాత్రూమ్ వాళ్ళది అంటున్నావు కదా, అది పడ్డది బాగా. అది పడ్డది వాళ్ళ మీ ఇల్లు ఇప్పుడు ఈ దర్వాజలో పడ్డది. ఈ దర్వాజలో డైరెక్ట్ పడ్డది. పడి ఈశాన్యం దెబ్బతింది. దీనివల్ల ఆర్థికం అనారోగ్యాలు ఇస్తుంది. ఆల్రెడీ ఇచ్చేసింది. ఆల్రెడీ ఇంకొకటి ఏంటంటే సరైన గోడ పెట్టినావు, అది ఆ రోజు సపరేట్ మీ వారికి అవతలది కాదని పెట్టినావు. ఈశాన్యం బాగానే ఉంది, కానీ ఈశాన్యం మోపున గడ్డి మోపులు అయినాయి. మీయే కదా అక్కడ వరకు అవతల ఉంది. ఆ గడ్డి వాళ్ళది, ఆ ప్లేస్ ఎవరిది మరి? ఓకే అట్లాంటిలే. ఇప్పుడు ఈ దీని ఏరియా ఎదురుగా నీది కాదు ఇక. ఇప్పుడు ఆ బస్తాలు నీది కాదా? అదే అది అర్థం. ఇప్పుడు నువ్వు ఇట్లా పోయినావు కదా, అదే ఇప్పుడు ఆ గడ్డి మీదే కదా అంటున్నా. అది కాదు, గిది గిది బ్లాక్ది. ఓకే, ఒక పని చెయ్యి. నేను డైరెక్ట్ ఇక్కడే ప్లానింగ్. ఇటు వచ్చినావు కదా, ఈ నుంచి ఒక కర్ర బాతిడ ఇంతెత్తు గ్రీన్ కట్టిపడి, ఇది పెట్టినాం కదా అనే సంబంధం పెట్టకు. దాందే అట్లాంటిది ఇక్కడ పెట్టేసి బాతేసి ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ నుంచి రాని, ఇక్కడ నుంచి రాని, ఇటు వచ్చేసి ఇటు రాని, ఇక్కడ రానిగా. మళ్ళీ అక్కడ కర్ర, ఇక్కడ కర్ర గ్రీన్ డైరెక్ట్ వచ్చేసి ఆ కర్రల మీదకి వెళ్ళి వస్తుంది. ఇక వచ్చేసి డైరెక్ట్ అక్కడ బర్రె ఉందా, అక్కడ బర్రె, ఆ బర్రె పక్క మీద గోడ ఉందిగా, ఆ గోడ కాడ కర్ర బాతు. ఈ గ్రీన్ ఇక్కడ నుంచి అక్కడికి పోవాలి. ఇది కూడా క్లోజ్ కావాలి. ఎంత గలం అవసరం లేదు. పోతానికి ఏమన్నా జస్ట్ పెట్టుకో, కర్రలు అటు ఇటు పెట్టుకో. మొత్తానికైతే ఇది బ్లాక్. ఇక దీన్ని క్లోజ్ చేయాలి, ఎందుకంటే అది పడుతుంది. లేదు లేదు, అది అయిపోయింది. చెట్టు కొట్టేదంటే కొట్టేసి పడేసారు కదా చెట్టు. అదే కదా పెద్ద చింత చెట్టు ఉండే కదా గోడ కట్టి. ఓకే, పక్క పెట్టు. కానీ ఇక్కడ ఇది క్లోజ్ చేయి. కొంచెం ముందు తీసుకొచ్చి ఇప్పుడు ఆ గోడ ఉంది కదా, ఆ గోడ ఉంది కదా, దానికన్నా ఒక ఫీట్ కింది పెట్టి ఈ పరద పెట్టేసి ఆడో కర్ర ఇక్కడో కర్ర అయిపోయిందా. ఈడ కర్ర గీసుండే బాతు, అక్కడ కర్ర గీసుండే బాతు. ఇటు పోతా అనుకుంటది. ఇక ఆ నుంచి అటు, ఈ నుంచి ఇడికి, ఈ నుంచి పోవడం గీవడం చూసుకో. అట్లా ఆ ప్లాన్ చేయి. ఇది కంప్లీట్. ఇది దీనికి ఇది మాత్రం ఇది కూడా పడకుండా ప్లాన్ చేసి సైడ్ తీసుకోవాలి మనం. డైరెక్ట్ ఇట్లా పోతుంది. ఇక ఇప్పుడు అక్కడ కర్ర బాతున్నా అనుకో, దానికి అక్కడ క్లిప్ వేసి అది వేస్తే దీని ఏమంటే ఇక్కడ వరకు నుంచి పోతూనే ఉంటుంది. ఇక సంబంధం లేదు దీనికి. ఆల్రెడీ 4 చాలు, 4-4.5 5 చాలు. ఇప్పుడు ఆల్రెడీ ఈ లైన్ లో పడుతుంది అక్కడ ఇల్లు మీద, ఈ నుంచి పడుతుంది. పడతలేదు ఇది కూడా. అట్లా ఆ మోపున పడుతుంది కాబట్టి అది దాన్ని తీసుకో. ఇంకొకటి ఏం చేయమంటానంటే, ఇలా రాగానే వచ్చింది ఏంటంటే
ఫస్ట్ మీరు అలా పొయ్యిరంటారు కానీ మరి అట్లనైతే నడతలే మరి. అంటే ఏంటిది? అలా పోయినావు క్రైస్తవులకు అంటున్నావు కానీ ఉప్పలమ్మ తల్లిది అయితే మరి అట్లా లేదు. కోడి చేసుడు అనేది సాంప్రదాయం మన ఏరియా కాదు, ఎక్కడ ఉండదు. అదే ఒకటి అదొకటి చేసుకోవాలి. ఎత్తిపోతే 10-15 వేలు ఎంత కానీ. ఇంకోటి ముస్లిమ్స్, షౌకార్లు, క్రైస్తవులు ఏ సాంప్రదాయాలు తీసుకో, లక్ష్మీ అమ్మవారు ఆమెను ఉన్నప్పుడే పసుపు పంటలు, పత్తులు పంటలు, పాడి పంటలకు లక్ష్మీ అమ్మవారిగా ఉప్పలమ్మే ఉంటుంది. మనం చేసేది మనం తినడే తప్ప, మన వాళ్ళ వరకే తప్ప ఆమె ఏదన్నా కాదు కదా. ఈ ఇంటికాడ పెట్టు ఆల్రెడీ ఇంటికి వచ్చింది ఎప్పుడో. ఇప్పుడు వచ్చిన నేను చెప్పేది ఏంటంటే నువ్వు వస్తలేవుగా, ఇంటికి వస్తాడు వాడు అప్పుడు. డబ్బులు ఇచ్చినట్టు ఏం చేస్తాడు, మధ్యలో కలుతలేవు, ఏడికి పోయినా కలుతలేవు. సరే నేను ఇంటి దగ్గర పంపా అని వచ్చి ఆల్రెడీ ఇంట్లోకి వచ్చి తిరుగుతాంది, నెల రోజుల నుంచి తిరుగుతాంది. మరి ఏం చేస్తుంది, చెప్పేటోడు చెప్పినా ఇంటి లేడుగా, చెప్పేటోడిగా పంపాలన్నట్టు పర్పస్ వచ్చింది. ఆల్రెడీ అక్కడ పెడతాను అన్నట్టు, ఇక్కడ పెడతా అన్నట్టు, ఎక్కడ పెడతాను ఇక అదిగా అసలు ఇల్లు ఉన్నోనికే ఇబ్బంది చేయాలి, ఇక వీళ్ళే ప్లాన్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఇస్తావా తాళవేనా? చూస్తా ఎవరన్నారు ఆల్రెడీ అది 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 పెట్టినావు కదా. ఓ పని చేయి, అదంతా ఎందుకు మరి ఈ రేక్ ఇటు జరుపుకో, దీని పార్క్ కట్టుకో. ఎందుకంటే స్టాప్ కాబట్టి ఇది చేసిరు, స్టాప్ పార్ ఉంది, తప్పలేదు. మరి దీనికి కూడా పార్ తీసినావు కానీ ఈశాన్యం మూతయింది. ఇక్కడ ఫీటున్నర పోయింది, ఆ బొంగు తీసి ఆ బొంగు తీసేస్తే మనకి ఎంత ఉంటది గిది తీసేయంగా. ఇప్పుడు గిది తీసేయంగా ఎంత ఉంటది, గిదే ఉంటది కదా, దాని మంచిగా పెట్టు రేకు. అంతేనా? అంతే. ఇప్పుడు ఏదైనా కట్టుకోవాలి, ఇక ఏం చేయాలి, గోడన్న గిత్త పెట్టుకోవాలి, గిట్టు ఇది లెక్క. ఎందుకంటే ఒక 4-5 ఇంచులు పెరిగినా ఇబ్బంది పెడుతుంది. ఈశాన్యం అట్లా పెంచొద్దు, మూతపడ్డట్టు అవుతుంది, ఇల్లు మూతపడ్డట్టు అవుతుంది. దీంతో పాటు అది కూడా మూతేసింది, ఇంకేం లేదా చేస్తుంది, అట్లా చేస్తుంది. కానీ కాకపోతే ఎందుకైనా మంచిది. ఎందుకు మరి ఆడవారికి ఇచ్చింది కదా, ఇది ఎందుకు లోడ్ వెల్డింగ్ చేసినావు ఆల్రెడీ? వెల్డింగ్ అట్లానా? టోటల్ లోపలికి వస్తానే ఇటువరకు అయితే ఫీటున్నర అయితే తీసేయి. ఎందుకంటే ఇది టోటల్ ఈశాన్యం పర్పస్ వచ్చి ఇక్కడ మూతపడ్డది కదా, తీసేస్తే ప్లస్ అది కూడా గ్రీన్ కట్టేస్తాం అనుకో, రెండింటికి ఓకే. దీంతో పాటులో వచ్చేది ఏందన్నది ఇప్పుడు నీకు చెప్పిన దాన్ని మీరు కన్సల్ట్ చేసుకొని ఈ లోపే ఆలోచించుకో. ఇక తప్పైంది అన్నట్టు ఉగాది తర్వాత ఉగాది లోపు అనేది ప్లాన్ చేసుకో, అది ఇంపార్టెంట్. అట్లా చూడిగా ఈ గడపార లెంతుతోనే ఆ గోడ ఉంది ఆడ, ఎట్లా పాతిరు, కరెక్ట్ పాతిరు. ఈ లెంత్ లో డబ్బా కొడతావా, నువ్వు 3.5 వేసుకుంటావా, 4 ఫీట్లు వేసుకుంటావు, కరెక్ట్ వేసుకో. ఇది అయిపోయింది, ఇది హౌస్ది. ప్లస్ ఇది దీని పర్పస్ ఇది. ఇక వంట రూమ్ పర్పస్ అంటే నేను ఏమంటున్నానంటే, వంట రూమ్ కాక నువ్వు తిప్పలవాడు వేస్తానే అంటే దీనికి దాకొద్దు, ఫస్ట్ దీనికి దాకొద్దు. దీనికి ఒక 6 ఇంచులు, దీనికి 6 ఇంచులు వేసుకొని ఇటు వేసుకో. గింత ఎత్తు లేపట్టుకుంటావా లేపట్టుకో. కానీ ఇంట్లో పండ పెట్టినా కానీ రూమ్ లేదు, మా దగ్గర పైసలు మా ఇంట్లో పండ పెట్టుకుంటా నేను. అంతేనా కదా, ఇప్పుడున్న పరిస్థితులు ఇది చేయలేము కదా. అదే కానీ అది వేయాలంటే మరి ఏమంటారు, అటు ఇటు దాక్కుంటే వేసుకో పొయ్యికే. అదే అంటున్నా కదా, ఇప్పుడు అటు ఇటు దాక్కుండా 6 ఫీట్ల రేకులే ఉంటాయి కదా, అవి వేసుకోండి సరిపోతుంది, అంతే. ఓకేనా? మరి మరి అదే పారేంది ఇక్కడ చూస్తుందిరా, పార్ ఇక్కడ ఉంటుంది ఆల్రెడీ, ఇది మూల సరిపడేది ఆల్రెడీ రూమ్ పర్పస్. కాకపోతే ఆ రూమ్ చిన్నగా అయినట్టుంది, మరి అదా తప్పు కదా మరి. ఓకే, ఇప్పుడు ఎంత ఉన్నది మరి? 10 టేప్ ఉందా చూడు, మనది చూడు, బ్యాగ్లో ఉన్న చూడు. కావున ఈ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి
ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రాంతాలలో గృహవాస సంబంధించిన సమస్యలు ఉన్నా, జాతకం సంబంధించిన సమస్యలు ఉన్నా, మరియు సంతానానికి కానీ సంబంధించినవి కానీ మరి ఏ సమస్యలు ఉన్నా కానీ మాకు ఫోన్ చేయగలరు. చక్కని పరిహార మార్గాలను మేము అందించడం జరుగుతుంది. ధన్యవాదాలండి.